హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్. ఈ వీడియో ఏంటంటే మనం రివ్యూ అయితే చేసామన్నమాట. ఏ వెహికల్ని, హోండా CB350ని, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ని కూడా రివ్యూ అయితే చేసాము. మన సబ్స్క్రైబరు ఈ రెండింటిలో బెస్ట్ ఏదని ఒకరైతే కామెంట్ అయితే చేశారు. అందుకైతే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. పూర్తిగా అయితే చూడండి. ముందుగా చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ గురించి తెలుసుకుంటే, ఇది మొత్తం మీకు మెటల్ బాడీతో అయితే లభిస్తుంది. ఇది చూడడానికి చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది. లుక్ కూడా అలాగే ఇది చాలా వింటేజ్ లుక్ను అయితే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీని పవర్ విషయానికి వస్తే ఇది 19.5 bhp పవర్ను అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే టార్క్ విషయానికి వస్తే 28 Nm టార్క్ను అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సింగిల్ సిలిండర్, అలాగే ఎయిర్ కూల్తో అయితే మీకు ఇది లభిస్తుంది. అలాగే ఇది స్పోక్ వీల్స్ మరియు అలా వీల్స్లో కూడా మీకు అవైలబుల్గా ఉంది. ఇది మంచి లుక్ను అయితే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. దీని ప్రైస్ వైజ్గా చూసుకుంటే ఇది 2,65,000 నుంచి 2,75,000 దగ్గర అయితే ఉంది రాయల్ ఎన్ఫీల్డ్. నెక్స్ట్ హోండా CB350 అయితే చూసుకుంటే 350 RSను చూసుకుంటే కనుక మీకు ఇది 20.7 bhp పవర్ను అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే దీని టార్క్ విషయానికి వస్తే 29.5 Nm టార్క్ను అయితే ఇది మీకు ప్రొడ్యూస్ చేస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ కంటే చాలా ఎక్కువ పవర్ టార్క్ను అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఇంజిన్ విషయానికి వస్తే చాలా స్మూత్ అండ్ రిలయబుల్గా కూడా ఉంటుంది. ఇది జపాన్ ఇంజిన్ కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది. హోండా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా స్మూత్గా అయితే తయారు చేస్తుంది ఇంజిన్స్ని. అలాగే ఇది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ లాగానే మెటల్ బాడీతో అయితే వస్తుంది. మంచి వింటేజ్ లుక్ అండ్ కిల్లర్ లుక్ను అయితే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇందులో మంచి ఫీచర్స్ను కూడా వీళ్ళు తీసుకొని వచ్చారు. ట్రాక్షన్ కంట్రోల్స్ అటువంటి ఫీచర్స్, అలాగే USB Type-C పోర్టు, అలాగే కన్సోల్ విషయానికి వస్తే కన్సోల్ కూడా చాలా ప్రీమియంగా అయితే ఉంది. కావాల్సిన అన్ని ఫీచర్లు కూడా దొరుకుతున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ కంటే చూసుకుంటే చాలా అన్ని ఫీచర్స్ కూడా దొరుకుతున్నాయి. అలాగే ప్రైస్ వైజ్గా చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ మీద చాలా ఎక్కువగానే ఉంది. ఇది 2,70,000 నుంచి 2,80,000 దగ్గరగా అయితే ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్లో మొత్తం మీకు బల్బ్ లైట్స్ అయితే వస్తున్నాయి. అలాగే హోండాలో వచ్చేసి CB350 RSలో వచ్చేసి మొత్తం కూడా LED లైట్స్ అయితే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వెహికల్ ఈ రెండింటిని గమనించుకొని మీరు రెండు వెహికల్ని టెస్ట్ రైడ్ అయితే చేసి మీకు నచ్చితే తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. దిస్ ఇస్ కార్తిక్.